అవును. ఇప్పుడు నా మీద ఏముంటుంది సార్ అభియోగం? నేను మంచి చేయాలనుకున్నాను. అదే మీరు ప్రయత్నం చేశారు. కానీ నా మీద ఏమంటాడంటే, అసలు పెద్ద ఆయన ఏం మాట్లాడంటే చాలా చాలా బాధ కలిగించిన మాట ఏంటంటే, బొలిశెట్టి శ్రీను రౌడీజాని భయపడి నాకు టికెట్ ఇచ్చారని చెప్పాడు మా ఊరు వచ్చి. ఎంత పెద్ద మాట సార్ అది నా జీవితంలో. నేను రౌడీజం చేశాను అంటే నన్ను రౌడీ చేసి ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన అక్కడికి వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారు చంపేస్తానంటే అడ్డంగా నిలబడే వ్యక్తిని నేను పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నానండి. నాకు సీట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. నాది యాక్చువల్ ఫస్ట్ లిస్ట్లో ఉండాలి ఆయనకి నాకు ఉన్న ట్రాన్సాక్షన్ ప్రకారం. నేను ఎప్పుడు ఆయన అడగలేదు. మీరు కావాలంటే ఇప్పుడు ఆయన మీరు ఎక్కడ ఫోన్ చేసి బొలిశెట్టి శ్రీను వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా ప్రెషర్ చేశారని అడిగాడు. నేను ప్రెషర్ చేయలేదు. నేను ఒకటే అనుకున్నాను, వస్తే ఒక దండం రాకపోతే పోటీ దేనికి? సేవకు పోటీ. మనకి ఇవ్వకపోయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే కరప్షన్ చేయం మనం. నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సార్, మరింత ఎక్కువ సేవ చేయడానికి మనం అడిగాం. ఇస్తే పోటీ చేస్తాం, లేకపోతే నమస్కారం పెడతాం. మా పొలం వెళ్ళి హాయిగా నా అగ్రికల్చర్ ల్యాండ్ నేను చూసుకుంటాను. నాకు ఇంక ఇక్కడ సిటీలో కూడా ఉండాలనుకోవట్లేదు, ప్రశాంతంగా అని నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ ముద్రగడ్డ గారిది చాలా ఆశ్చర్యకరమైన అంశాలు. బీజేపీ ఆఫర్ చేయటం, రాజ్యసభ ఇవ్వాలనుకోవటం, ఇంత ఛాన్సులు మరి వదులుకొని మరి పాప మాడదాకా పరిగెత్తుకుంటూ వెళ్ళారే మరి. అదే పెద్ద ఆయన నాకు ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, నన్ను 100 కోట్లు అడిగాడు రాజ్యసభ కానీ లేకపోతే ఎంపీకి పోటీ చేయండి, 100 కోట్లు తెచ్చుకోమని అడిగారు. నేను డబ్బు తెచ్చుకుంటే నేను పోటీ చేయాలంటే సీను తెచ్చే నాకు గుమ్మం తొక్కొద్దానని చెప్పాడు నాతో. ఇవాళ నాకు వచ్చి నా గురించి చెడ్డగా ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడేది ఏంటంటే, ఏదో మనమే బుర్రజల్లి కార్యక్రమం ఉందో, నేను పవన్ కళ్యాణ్ కాలో చేయి తీసేస్తానంటే నాకు టికెట్ ఇచ్చాడని, అంటే కుడిసచ్చినేమో రౌడీ అంటాం, దానికేమో ఇతను ఓతం ఇచ్చే విధంగా నా బిడ్డల మీద ప్రమాణంగా అలాంటి లాంగ్వేజ్ నేను ఎప్పుడు వాడలేదు. దేవుడి కంటే నా పిల్లలు నాకు ముఖ్యం, నా మనవాడు అంటే నాకు చాలా ఇష్టం, ఆడి మీద ప్రమాణం చెప్తున్నాను. అలాంటి లాంగ్వేజ్ ఎప్పుడు వాడలేదు. ఆయనతో నాకు అలాంటి డిస్కషన్ కూడా జరగలేదు. అన్నాడు, నన్ను చాలా రెస్పెక్ట్గా చూస్తాడు ఆయన. నేను కూడా అదే రెస్పెక్ట్తో ఉంటాం. ఎవడు మాట్లాడినా ఫస్ట్ స్టేట్లో రెస్పాండ్ అయితే తిరగబడేది నేనే. ఇప్పుడు నన్నే 100 మంది తిట్టుకుంటారు, నాకు 100 రకాల అపకారం చేయాలన్నా రాత్రి 3ంటికి ఫోన్ చేస్తారు, నా కొడక నీ సంగతి చూద్దాం దమ్ముంటే రారా అనే విషయాలు కూడా నాకు పడినాయి. మా ఆవిడ తెలుసు అన్ని పక్కనుండి. అయినా మనం భయపడలేదు ఎప్పుడు. పోలీసులు భయపెట్టారు, కడప నుంచి మాట్లాడతాడు, నెల్లూరు నుంచి మాట్లాడతాడు. ఎవడన్నా యాంకర్ తిట్టాను అనుకోండి, ఆడ మళ్ళీ నువ్వు మా వాడిని ఎలా అంటారు, నీ సంగతి చూస్తానన్న వాళ్ళు ఎంతోమంది అయిపోయారు. యుఎస్ కాల్స్ వస్తాయి, నెట్ కాల్స్ వస్తాయి, అయినా అలవాటు అయిపోయినాయి సార్ నాకు. నేను పద్మనాభం గారు ఆయన ఇప్పుడు చెప్తున్నాను, ఇలాంటి అబద్ధాలు మాట్లాడొద్దు పద్మనాభం గారు, మీరు ఇంకెంతకాలం బతకో మీరు నేను కూడా. వెళ్ళిపోయేటప్పుడు అపవాదం వేసుకోకుండా అబద్ధాలు చెప్పాను కూడా. మీ మహా న్యూస్ ద్వారా నేను ఆ పద్మనాభం గారు చూస్తూ ఉంటే నేను చూడమని చెప్తున్నా. అలాంటి వాడు కాదు సీను అంటే, అలాంటి వ్యక్తిని మాత్రం నేను కాదు.